సరసములో కొద్దిగా చూపరా. Hi, hello, welcome to my channel. This is another episode of Is It Worth Watching? కొత్త మైక్ తీసుకున్నా, నేను ఒకసారి టేస్ట్ చేయాలి. అనవసరంగా ఇచ్చా. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు వ్యాన్ హెల్సింగ్. మీకు తెలుగులో కూడా తెలిసే ఉండిద్ది. ఒక్కసారి ఈ ట్రైలర్ చూడండి. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. దెయ్యాల కోట. అతీంద్రియ శక్తులు గల మానవుడు వికృత దెయ్యాలను ఎలా అంతమొందించాడనేది భారీ బడ్జెట్ దెయ్యాల చిత్రం. తప్పక చూడండి. దెయ్యాల కోట. అండ్ ఈ మూవీ యొక్క ప్లాట్ వచ్చేసరికి వీళ్ళు హంటర్స్, వ్యాంపైర్ హంటర్స్ ఏమైనా క్రియేట్ చేసే జనాలను ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళని ఆపడానికి వీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. అలానే ఒకరోజు హీరోకి తెలిసిద్ది ఒక చోట్లో ఇలా వ్యాంపైర్స్ అందరినీ ఇబ్బంది పెడుతుంది అని. హీరో ఆ చోటుకి తన ఫ్రెండ్తో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అతను వచ్చిన టైంలోనే వ్యాంపైర్స్ అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాయి, హ్యూమన్స్ మీద. ఈ వ్యాంపైర్స్ అంటే మీరు ట్రైలర్లో చూసిన విధంగానే హ్యూమన్స్ లాగా, తర్వాత చెస్ లాగా అలా మారుతూ ఉంటాయి. హీరో వాళ్ళతో ఫైట్ చేస్తా ఇంకొక విషయం తెలుసుకుంటాడు. ఓన్లీ వ్యాంపైర్సే కాదు, వాటితో పాటు ఒక వేర్ వుల్ఫ్ కూడా ఉందని. ఆ వేర్ వుల్ఫ్ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బ్రదర్. ఈ వ్యాంపైర్ ఏమనుకుంటాడంటే వ్యాంపైర్ యొక్క లీడర్ ఈ వేర్ వుల్ఫ్ అనేది మన చేతుల్లో పెట్టుకుంటే ఇంకా మనల్ని ఎవ్వరు ఆపలేరు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని వేర్ వుల్ఫ్ దాడి చేయడం వల్ల అతను అలా మారిపోతూ ఉంటాడు. ఎవరైతే ఒక వేర్ వుల్ఫ్ వేరే మనిషి మీద దాడి చేసిద్దో వాళ్ళు కూడా వేర్ వుల్ఫ్ లా మారుతారు అనేది ఒక థీరీ ఈ మూవీలో. అండ్ అదే నిజమైంది. హీరోయిన్తో అండ్ ఆ ఊరితో ట్రావెల్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ని కాపాడడంలో వాళ్ళ అన్నయ్య హీరోని అటాక్ చేస్తాడు. అండ్ దానివల్ల హీరో కూడా వేర్ వుల్ఫ్ లా మారుతాడు. బేసికల్లీ ద వ్యాంపైర్ మోటివ్ ఏంటంటే తన చిల్డ్రన్ ని, అంటే మినీ వ్యాంపైర్స్ అండ్ బేబీ వ్యాంపైర్స్ ని ఇంకా ప్రొడ్యూస్ చేయాలి, మొత్తం వరల్డ్ అంతా డామినేట్ చేయాలి అన్న రేంజ్ లో వెళ్ళిపోతుంటే ఇప్పుడులోకే మనోడు చిన్నగా వేర్ వుల్ఫ్ లా మారడం, ఆ ఎక్స్ట్రీమ్ స్ట్రెంగ్త్ అంతా వాడికి రావడం ఇలా జరుగుతూ ఉండిద్ది. అండ్ విజువల్స్ పీక్స్. అసలు తెలుగులో ఇది డబ్బింగ్ చేసి నవ్వేస్తున్నారులే కానీ విజువల్స్ సూపర్ ఉంటాయి. యాక్టింగ్ అంతా బాగుంటుంది, గ్రాఫిక్స్ సూపర్, అసలు ఫైట్స్ బాగుంటాయి. ఎవరైనా చూడకపోతే ఆ సినిమా ఒకసారి లుక్ వేసుకోండి. ఈ వీకెండ్ నిన్ననే ఒక వీడియో పోస్ట్ చేసిన, ఎవరు చూడకపోతే చూడండి. దాని లింక్స్ లాస్ట్ లో క్రెడిట్స్ లో ఇస్తాను. అండ్ ఈ మూవీ వర్తేనా అంటే విజువల్స్ గా సూపర్ ఉండాలి, ఒక థ్రిల్లర్ ఉండాలి, ఒక సైఫై ఉండాలంటే ఈ మూవీ ద వర్త్ మూవీ. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ సండే. Bye bye. Bye, friends.